హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి కొంచెం చక్రాలు చేసుకోవాలి, తినాలి అనిపించినప్పుడు ఇలాగా ట్రై చేయండి. ఎక్కువగా కాకుండా కొంచెం ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఈ కప్పుతో నేను రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, 2 కప్పుల దాకా రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్కి శనగపిండి కావాలి కదా, శనగపిండికి బదులు నేనైతే ఇలాగా శనగపప్పు తీసుకొని ఇలా మిక్సీ పడుతున్నాను. 2 కప్పుల రైస్ ఫ్లోర్కి 1/2 కప్పు శనగపప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలాగా పిండి అనేది జల్లించుకున్నాము. ఇలాగ జల్లించుకున్న తర్వాత ఇది వేస్ట్ అనేది ఉంటుంది కదా, ఇది పక్కన పెట్టేసుకొని 1 స్పూను వాము తీసుకుంటున్నాను. వాము వేసుకుంటే చాలా మంచిది, చక్రాలకి మంచి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. బాగా నలుపుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను కారం వేస్తున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము. కావాలంటే సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు, సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను బటర్ వేస్తున్నాను. అమూల్ బటర్ ఉంటుంది కదా, అవి 2 క్యూబ్స్ తీసుకొని ఇందులోకి వేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు తీసుకొని వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని వేసుకున్నామంటే మనకి పిండిలో బాగా కలిసిపోతుంది. మనం డైరెక్ట్గా వేసామంటే గట్టిగా ఉంటుంది, కలవదు. కాబట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి బటర్ అంతా కలిసిపోయేలాగా, ఉప్పు కారం ఇవంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో లేదా. ఇప్పుడు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం అయితే వేస్తున్నాను. నువ్వులు ఉంటాయి కదా, ఒక 2 స్పూన్ల దాకా తెల్ల నువ్వులు ఇవి వేస్తున్నాను. ఇవి కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మనం చక్రాలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు మనకి చక్రాలు చేసుకోవడానికి, మనం చక్రాల గిద్దెల్లో పెట్టుకోవడానికి నేను ఈ విధంగా చేస్తున్నానండి. రోల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చక్రాలు చేయడానికి చక్రాల ప్లేట్ అయితే ఇది తీసుకొని చక్రాల గిద్దెల్లో సెట్ చేసుకోవాలి. ఇలాగ రోల్స్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిసారి మనం చేత్తో పిండి తీసి కొంచెం కొంచెంగా పెట్టకుండా ఇలాగ రోల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చక్రాలు వేసిన తర్వాత వెంటనే ఇలా పిండి అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. చేతికి పిండి అంటకుండా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం చక్రాల గిద్దెల్లో పెట్టేసుకొని చేసుకోవటమే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఏ విధంగా వేస్తున్నాను. ఇలాగా ఒక ఆయిల్ గెరెట్ ఉంటుంది కదా, దీనిపైన వేసి సింపుల్గా చూపిస్తున్నాను. లేదా మనం పేపర్ మీదైనా ఈ విధంగా వేసుకొని రెడీగా పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను చూపిస్తున్నానండి. చక్రాలు వేసి ఒక 3-4 వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి మాత్రం అస్సలు వేయించకూడదు. నేను లావు చక్రాలు వేస్తున్నాను కాబట్టి అస్సలు ఉడకవు. సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలైనా లోపల దాకా బాగా ఉడుకుతాయి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే హైలో అస్సలు పెట్టుకోకూడదు, మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి, టేస్టే మారిపోతాయి. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. 2-3 నిమిషాలైనా వేయించుకుంటే అప్పుడు లోపల దాకా బాగా ఉడుకుతాయి. కలర్ కూడా ఎర్రగా కాకుండా మంచి కలర్లో ఉంటాయి. చక్రాలు కూడా మంచి గోల్డ్ కలర్లో. చూశారు కదా, ఎంతో ఈజీగా ట్రై చేసి చూడండి. చక్రాలు కొద్దిగా చేసినా చాలా బాగుంటాయి. బయట కొనుక్కునే పని లేకుండా ఇలాగ ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒకసారి అయితే వేసుకున్నాము. చూశారు కదా, చక్రాలు అయితే రెడీ అయిపోయినట్టే. కరకరలాడుతా చాలా బాగుంటాయి. కొద్దిగా ట్రై చేయాలనుకుంటే ఇలాగ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.